హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ ఆగస్ట్ 15th సో ఈ రోజు మనకి యాక్చువల్గా అంటే పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ అయ్యేటటువంటి డేట్ అనమాట. మనకి స్వాతంత్రం వచ్చినటువంటి రోజున ఏంటంటే మనకి పాన్ ఇండియన్ సినిమాలు అనేవి రిలీజ్ చేస్తున్నారు. సో అలా మన ముందరకు వస్తున్నటువంటి కొన్ని సినిమాల్లో మన తెలుగు సినిమా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్నటువంటి రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ అనమాట. సో ఈ సినిమాలో కావ్య తాపర్ నటిస్తున్నారు. సో 2021లో వచ్చినటువంటి ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ అనమాట ఈ సినిమా. సో ఆ టైంలో అప్పటి వరకు మిల్కీ బాయ్ ఉన్నటువంటి రామ్ పోతినేనిని ఊర మాస్ లుక్ లో అసలు పూరి జగన్నాథ్ ఆయన వర్షన్ నే మార్చేసాడని తెలుస్తుంది. అండ్ ఆ వర్షన్ జనాలందరూ కూడా బాగా నచ్చింది. అండ్ అక్కడ ఉన్నటువంటి బోల్డ్నెస్ కానీ లేదా రామ్ మాటలు కానీ జనాల్ని పిచ్చెక్కించారనమాట. సో అందువల్లే ఇది సీక్వెల్ తీయడానికి ఒక లింక్ లా దొరికిందనమాట. సో 2024 ఆగస్ట్ 15న ఈ డబుల్ ఇస్మార్ట్ అనేటటువంటి సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాని కూడాను చార్మి అండ్ పూరి జగన్నాథ్ కలిపి అయితే మాత్రం తీశారనమాట. లాస్ట్ టైం చేసినటువంటి లైగర్ డిజాస్టర్ అవడంతో స్టిల్ ఇంకా మళ్ళీ హోప్ తో ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలంటారు కదా, లైక్ అదే ప్రయత్నంలో ఉన్నారు చార్మి అండ్ పూరి జగన్నాథ్. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ని రిలీజ్ చేసినటువంటి ఈవెంట్కి సంబంధించి ఎవరిని గెస్ట్గా పిలుస్తారు అనేటటువంటి డౌట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో సో దానికి రెబల్ స్టార్ ప్రభాస్ అన్నని గెస్ట్గా పిలుస్తున్నారంట, చీఫ్ గెస్ట్గా. సో ఎందుకు అంటే ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే పూరి జగన్నాథ్తో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి సినిమాలు తీశాడు. సో నాకు తెలిసినంత వరకు బుజ్జిగాడు సినిమా తర్వాతనే మనము ప్రభాస్ అని డార్లింగ్ అని పిలవడం మొదలుపెట్టారు. సో డార్లింగ్ అనేటటువంటి ఫేమ్ నాకు తెలిసినంత వరకు కూడాను బుచ్చిగాడు సినిమా తర్వాతనే స్టార్ట్ అయింది. అండ్ ఏక్ నిరంజన్ పరంగా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందులో హీరో క్యారెక్టర్కి మంచి ఫ్యాన్ బేసే ఉంది. ఇక మన చార్మి పరంగా చూసుకున్నట్లయితే పౌర్ణమి సినిమాలో అండ్ అలానే చక్రం సినిమాలో కలిసి నటించారు కాబట్టి సో వాళ్ళకు ఉన్నటువంటి బాండింగ్ ద్వారా మేబీ ఈ ఈవెంట్కి ఏదైతే ఉందో సో దాన్ని ప్రభాస్ని ఇన్వైట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారంటే సో ఆల్మోస్ట్ ప్రభాస్ అన్న కూడా రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. ప్రెజెంట్ ఏంటంటే కల్కి సినిమా సక్సెస్ మీట్లో ఉన్నారు. కొన్ని షూటింగ్స్ జరుగుతున్నప్పటికీ కూడాను ప్రెజెంట్ ఏంటంటే పూరికి ఉన్నటువంటి బాండింగ్ వల్ల సో ఈవెంట్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈవెంట్ అయితే వైజాగ్లో ప్లాన్ చేస్తున్నారు. సో మరి ఇంకా కన్ఫామ్ అవుతుందా, కన్ఫామ్గా వస్తాడా లేదని తెలియదు కానీ మ్యాక్సిమం 99% ప్రభాస్ ఈవెంట్కి రాబోతున్నాడు చీఫ్ గెస్ట్గా అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళందరూ వైజాగ్ వెళ్ళిపోవడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారంట. సో అంటే అంత కన్ఫామ్ అయిపోయినటువంటి ఒక విషయం. సో ప్రభాస్ అని కానీ వచ్చి ఈవెంట్ కానీ లాంచ్ చేశారు అంటే మాత్రం ఆబ్వియస్లీ ఇప్పటికే ఏంటంటే ఉన్నటువంటి డిజిటల్ రైట్స్ ఆల్ రైట్స్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే 70 crores వరకు సినిమా అయితే అమ్ముడైంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రామ్ సినిమాలు అన్నింటిలో కంపేర్ చేస్తే ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమాకి అయితే చాలా కలెక్షన్స్ పరంగానే అండ్ ఇప్పటికే డిజిటల్ రైట్స్ పరంగాను ఎక్కువ అమౌంట్కే పోయిందని చాలా మంది టాక్ అనమాట. సో రామ్ పోతినేని లైఫ్లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కానుంది అనేటటువంటి టాక్ వస్తుంది. సో డైలీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని పెంచేస్తా ఉన్నారు. సో మొత్తానికి రామ్ పోతినేనికి ఇది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్, ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవబోతుంది అనేటటువంటి టాక్ సోషల్ మీడియా వర్గాల్లో బాగా వినిపిస్తోంది. సో మొత్తానికి ఈవెంట్కి అయితే ప్రభాస్ గాని వచ్చారంటే మాత్రం ఆల్మోస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని లైక్ చేసి సినిమా థియేటర్లో చూడడానికి ఇష్టపడతారు కాబట్టి కలెక్షన్స్ పరంగా ఇక తిరుగుండదు. ఇక లైగర్ సినిమాతో పోగొట్టుకున్నటువంటి డబ్బంతాను చార్మి అండ్ పూరి ఈ సినిమా ద్వారా రాబట్టుకుంటారా లేదా మనకి తెలియాలంటే మన ఆగస్ట్ 15th వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ డబుల్ స్మార్ట్ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ సినిమాకి ప్రభాస్ ఎంట్రీ అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్లో ప్రభాస్ అన్న ఎంట్రీ ఇస్తే సినిమా మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో ఉంచుకోండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.